మన తెలుగు యూట్యూబ్ వాళ్ళు అందరూ ఏదో మధ్య సినిమా వచ్చింది కదా చావా ఏదో చెబుతున్నారులే చూద్దాం అనుకొని చూశాను నేను. అన్నా అది ఒక మాదిరి సినిమా కాదన్నా, ఒక అద్భుతం. నాకు మొట్టమొదటిసారి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీద కోపం వచ్చిందన్నా. ఎందుకు కోపం వచ్చిందంటవా, ఆ సినిమాని అంత గొప్ప స్క్రిప్ట్ని అంత గొప్ప స్టోరీని పెట్టుకోనన్నా ఒక హిందీ బెల్ట్ వరకు తీసుకుంటాడా? భారతదేశం మొత్తం రిలీజ్ చేసుకోవాలి కదన్నా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, కేరళ. శివాజీకి మన దేశం మొత్తం ఫ్యాన్సే కదన్నా. మన శివాజీ గారి పుత్రుడు సంభాజీ మహారాజ్ చావా అంటే సింహం కొడుకనా. ఆ సినిమాలో సీన్లు కానీ కొన్ని దృశ్యాలు కానీ అబ్బా పిచ్చెక్కిపోయిద్దనా. అసలు కదా ఒక నాకు ఇంకా భాష అర్థం కాలేదు, ఆ గోళ చప్పుడుల మధ్య ఏం అర్థం కాలేదు. కానీ అతని యాక్షన్ ఉందన్నా. డైరెక్టర్ అతను ఆ హీరో పేరు విక్కీ కౌశల్ అంటే ఏదో బయటకు వచ్చిన పేరు తెలుసుకున్నా. నిజంగా దండం పెట్టాలనిపించిందన్న. కేజీఎఫ్ పార్ట్ 1 చూసినప్పుడు యాష్కి అలా నేను పిచ్చి ఫ్యాన్ అయిపోయాను, ఇతనికి అంతకంటే 1000 రెట్లు ఫ్యాన్ అయిపోయానన్న. నిజంగా నా శివాజీ మహారాజుని సంభాజీ మహారాజుని చూస్తున్నట్టే ఉందన్న. అన్న డైరెక్టర్ గురించి చెప్పుకోవాలన్నా, ఆ డైరెక్టర్ పేరు లక్ష్మణ్ ఉటేకర్ ఏదో మొత్తానికి. అన్నా ఇన్నాళ్ళు ఎక్కడదో అనుకున్నావే, ఆ సీన్స్ ఏంటి, ఆ పిక్చర్ చేసిన ఏంటి అన్నా, అసలుకి బాబా పిచ్చి. ఇంకా ఆ రోజు ఔరంగజేబ్ పాత్ర ఎవరో పోషించారన్న, అతను మన ఇండియన్ యాక్టర్ అంట, కన్నన్ ఏదో ఆ పేరు ఎక్కడుందో మరి చూస్తాను, రాసుకున్నాను కూడా. ఆ పేరు కూడా అక్షయ్ ఖన్నా అంటానా. అక్షయ్ ఖన్నా ఏం చేశాడన్నా. నిజంగా అయితే ఔరంగజేబుని చూస్తున్నట్టు, సంభాజీ మహారాజుని చూస్తున్నట్టు మనం ఇంకా ఆ ప్రపంచంలోకి అలా వెళ్ళిపోతామన్నా. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండిద్దన్నా ఏఆర్ రెహమాన్ గారు పిచ్చెక్కిపోద్ది అనుకో. అసలు మొట్టమొదటిసారి ఏంటన్నా అతను అంత సినిమాని ఒక హిందీ బెల్ట్కి పరిమితం చేశారు అన్న. నేను ఒక్కటానన్నా మన తెలుగులోకి రిలీజ్ చేయాలని, కన్నడ, మలయాళం మొత్తం రిలీజ్ చేయాలని. అది ఒక గొప్ప సినిమా అన్నది అన్న. మామూలుగా ఉండదన్న. ఒకసారి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడన్నా ఒక ముస్లిం చిన్న పాప అన్న ఆ యుద్ధంలో ఉండేసిద్ది. ఆమెను కాపాడే సీన్ ఉండిద్దనా. అంత యుద్ధం జరుగుతున్నా, ముస్లింలకి మన హిందువులకి యుద్ధం జరుగుతున్నా, మన ముస్లింలకి లేకపోతే ఆ సినిమాలో హిందువులకి యుద్ధం జరుగుతున్నా చిన్నపిల్లలు కాపాడుతున్నాడు సంభాజీ మహారాజ్. ఏం హ్యూమానిటీ అన్న. ఇంకా స్టోరీలోకి వెళ్తే లైన్ టు లైన్ చెప్పను కానన్నా, ఔరంగజేబు మన భారతదేశాన్ని, ఉత్తర భారతదేశం జయించిన తర్వాత దక్షిణ భారతదేశానికి ఎంటర్ అయ్యేటప్పుడు శివాజీ మహారాజుని ఓడిస్తాడు. సరే ఆయన కాలం తర్వాత ఇంకెవరు లేరులే అనుకుంటాడు, ఎవరు ఔరంగజేబు గారు. అప్పుడు సంభాజీ మహారాజు వస్తాడన్నా, వచ్చేసి నిలబడతాడన్నా. అన్న కొన్ని సీన్లు అయితే అన్న సింహంతో ఫైటు, లేకపోతే లాస్ట్ కింద చర్మం ఒలుస్తారన్న కొద్దిగా అక్కడక్కడ. అసలుకి ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఒక సినిమా ఉండిద్దన్న, దాన్ని మించిపోయిందన్న లాస్ట్ సీను. మొత్తం చర్మం అక్కడ ఒలిచేసి కళ్ళుగుడ్లు పీకేసి అన్న మెంటలెక్కిపోయింది సినిమా. చెప్పకూడదు కానీ ప్రతి భారతీయుడు చూడాలి ఆ సినిమాని. అందరూ చూడండి అన్న. అన్నా నాకు ఈ సందర్భంలో మన శ్రీశ్రీ గారు చెప్పిన మాట కూడా గుర్తొస్తుందన్న. చరిత్ర అంటే ఏమీ లేదోయ్, రాజ్యాధికారాన్ని పరిపాలించిన వాడు విధిలించిన పెన్ను చుక్కలై అన్న మాట గుర్తొచ్చిందన్న. ఇన్నాళ్ళు ఈ చరిత్ర అంతా ఎక్కడ దాకా ఉందన్న. అది ఇప్పుడు ఈ చరిత్ర తెలుసుకొని మనం ఏం చేయాలి? ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం. అసలు వాళ్ళని మనం స్మరించుకోకపోతే ఇంకెందుకన్నా అన్న. దయచేసి ప్రతి ఒక్కళ్ళు చూడండి అన్న. జై హింద్.